తినకుండా చాలా మంది నెగిటివ్ కామెంట్స్ కూడా పెడుతున్నారు. మేము అవి కూడా పట్టించుకోకుండా మేము రైడ్ చేస్తానే ఉన్నాం. तो इधर ऐसा रूल है, पेट्रोल चाहिए तो हेलमेट चाहिए. सुपर. మీరు మిమ్మల్ని కోరుకుంది ఒకటే guys, సబ్స్క్రైబ్ చేసుకోండి. आंध्र प्रदेश हम लोग नाइट टाइम ज़्यादा स्पीड नहीं ले वाले का ना, आराम से 100 ముందు అక్కడ పెద్ద రాయి కూడా అక్కడ పెద్ద ఉంది చూడు స్టార్టింగ్లో. టీటీఎస్ ఫైనల్గా టైం వచ్చేసి 2:42 అయితే అవుతుంది. గుడ్ మార్నింగ్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు టీటీఎస్ శివ ఫ్యామ్. సో ఈ రోజు వచ్చేసి మన రైడ్ రాంచీ నుండి సొనాలి బోర్డర్ దగ్గరికి వెళ్తున్నాం. సో ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి ఇప్పుడు 11 అయితే అయింది. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళడానికి ఆల్మోస్ట్ ఒక 680 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయాలి. సో ట్రై చేస్తాం ఈరోజు ఎంటర్ అవ్వడానికి. ఇన్ కేస్ కుదరకపోతే ఇంకా రేపు మార్నింగే ఎంటర్ అవుతాం అనమాట. సో మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో చాలా మంది అయితే సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. నాన్ సబ్స్క్రైబ్డ్ పీపుల్ వచ్చేసి 79% అయితే చూస్తున్నారు. ఓన్లీ సబ్స్క్రైబ్డ్ పీపుల్ 21% మాత్రమే చూస్తున్నారు. నాకేం అర్థం కావట్లేదు. 79% చూడట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. నేను చెప్తా గైస్. సో శివాబాద్ అయితే మీకైతే అర్థం అవుతుంది అనుకుంటున్నా. సో చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీ సైడ్ నుంచి ఒక్క సబ్స్క్రైబ్ చేయండి చాలు. సో ఈ వీడియో పడిన తర్వాత ఒక్క సబ్స్క్రైబ్ వచ్చినా కూడా శివాకి అయితే సాటిస్ఫై మీ సైడ్ నుంచి. సో గైస్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇలాంటి వీడియోస్ అయితే మరి ఎన్నో మీ ముందుకైతే వస్తూ ఉంటాయి. ఈ నేపాల్ రైడ్ అంతా హల్చల్ అయితే చేద్దాం అని చెప్పి ఫిక్స్ అయిపోయి అయితే మనం రైడ్కి అయితే వచ్చాం గైస్. సో ఈ రోజు వచ్చేసి ఎక్కడికి వెళ్ళాలనుకుంది, మనం నేపాల్కి వెళ్దాం అనుకున్నాం. కాకపోతే కుదరదు అన్నమాట. చూద్దాం ఈ రోజు ఎట్లా జరగద్దేమో మాకు తెలీదు. ప్లానింగ్ అయితే చేస్తున్నాం కానీ చేసినట్టయితే జరగట్లేదు. ఎందుకంటే రోడ్స్ బాగాలేవు, వెదర్ బాగాలేదు, జరగట్లా. చలి ఎక్కువ ఉంది ఇక్కడ. జార్ఖండ్ నుండే చలి స్టార్ట్ అయింది. సో మరి ఇంకా మేము పైకి వెళ్ళే కొద్ది ఎలా ఉంటుందో మాకైతే అసలు ఐడియా లేదు. సో మేము కూడా అయితే కొత్తగా అయితే నాకైతే కొంచెం నేపాల్ ఒక రకంగా అయితే ఎక్స్పీరియన్స్ ఉంది. సో బ్రో అయితే ఫస్ట్ టైం కాబట్టి సో R15 ఇది అసలు హైలైట్ ఏంటంటే R15 లో నేపాల్ వెళ్ళడం అనేది చాలా హైలైట్. సో మేమైతే మంచిగా అవుట్పుట్ ఇవ్వడానికి మీకు ఎప్పటికప్పుడు ట్రై చేస్తూనే ఉంటున్నాం. సో మనమైతే లేట్ చేయకుండా మోటో వ్లాగ్లో అయితే కంటిన్యూ అయితే మాట్లాడుకుందాం. సో ఆల్రెడీ లేట్. సో ఫస్ట్ అయితే మన ట్యాంక్ ఫుల్ చేయించుకొని దాన్ని మనం స్టార్ట్ అయిపోదాం. సో ఇక్కడ 100 రూపాయలు ఉంది పెట్రోల్. ఇంకా పైకి వెళ్ళే కొద్ది ఇంకా తగ్గదు. యూపీలో 98 రూపాయలు 96 రూపాయలు ఉంటుంది. దిల్మాంగ్ గెమ్మోంగ్ గెమ్మోర్ పట్టాని ఫోన్ నంబర్ పట్టాని డోర్ నంబర్ పట్టిన వెంట గుండెకు ఏ పంచర్. ओ इधर ऐसा रूल है, पेट्रोल चाहिए तो हेलमेट चाहिए. सुपर. पूरा स्टेट ऐसा है, नो हेलमेट नो पेट्रोल. हम लोग इंडिया में किधर भी जाएगा तो भारत पेट्रोलियम. मेरे पास वो कार्ड है, डिजिटल कार्ड. ऐसा रूल सबका स्टेट फॉलो करेगा तो अच्छा लगेगा. आई एम सेइंग नो पेट्रोल नो हेलमेट, नो हेलमेट नो पेट्रोल अंटा. आंध्र प्रदेश नेपाल जा रहा है. नेपाल टीटीएस शिवा. तो మనమైతే ఓకే ఏ చప్రీ రైడర్. अरे जप्पा राजा जंगिल राजा पेट्रा फोनो लकड़ी कप చప్రీ రైడర్ ఏం భయ్యా. Hi, this is Tejaswini of Class 8 from JPH School, Bandapati. రికార్డ్ हो रहा है. సో గాయస్ మేమైతే ఈరోజు మార్నింగ్ 7:30కి బయలుదేరాం. అండ్ టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 4:30 అవుతుంది. 4:30 అవుతుంది. లిటరల్గా ఈరోజు నేను ఒక వీడియో రిలీజ్ చేశాను, సల్మాన్ బ్రో ఒక వీడియో రిలీజ్ చేశాడు. సపోర్ట్ లేదు గాయస్ మాకు. సపోర్ట్ లేదు. మేము ఫుడ్ తినకుండా చాలా మంది నెగిటివ్ కామెంట్స్ కూడా పెడుతున్నారు. మేము అవి కూడా పట్టించుకోకుండా మేము రైడ్ చేస్తానే ఉన్నాం. నెగిటివ్ కామెంట్స్ కూడా ఎలా పెడుతున్నారంటే మిమ్మల్ని ఎవడు వెళ్ళమన్నారా గైస్. మీరు సపోర్ట్ చేసినా పర్లేదు, చేయకపోయినా బట్ మమ్మల్ని మాత్రం అదొకటి చెప్పాలనుకోండి. మమ్మల్ని మాత్రం మాకున్న ఎనర్జీ మాత్రం లెవెల్స్ అనేది తక్కువ చేయకండి. మమ్మల్ని ఎలా చెప్పాలంటే మా మైండ్లో ఉన్న స్ట్రెంగ్త్ అనేది ఎప్పుడు తక్కువ చేయకండి. అదొక్కటే చెప్పాలనుకుంటున్నా. మిమ్మల్ని కోరుకున్నది ఒకటే గాయస్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నారు ఇప్పుడు నాకైనా కాదు, నేను చాలా డేస్ నుండి సల్మాన్ బ్రో వీడియోస్ గురించి నా వ్లాగ్లో కూడా నేను చెప్తున్నా.
తనకి 40K వ్యూస్ వెళ్తున్నాయి. మినిమంతో తక్కువ అనుకున్న 40K వెళ్తున్నాయి. మీరు వీడియో చూస్తున్నారు, నచ్చినా నచ్చకపోయినా ఒక లైక్. ఇప్పుడు ఆ లైక్ వేస్తే ఏంటి ప్రాబ్లం? ఆ లైక్ వేయడం వల్ల మీకు నచ్చకపోయినా సరే ఇంకొకరికి నచ్చుతుందేమో. ఏ బ్రో, ఇంకొకరు నచ్చుతుందేమో. 40,000 వ్యూస్ ఉంటే మినిమం దానిలో ఒక 30,000 లైక్స్ వస్తే ఆ వీడియో ఎక్కడికి వెళ్తుంది సార్? దగ్గరగా 1 మిలియన్ దగ్గరికి వెళ్తుంది. ఏంటి గైస్, ఛానల్ పెట్టి 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల నుంచి కింద మీద పడుతున్నాడు ఆ మనిషి. ఏం చెప్పాలో కూడా నాకు అసలు లిటరల్గా నాకైతే అర్థం కావట్లేదు. నేనైతే ఫుల్ ఎమోషనల్ అయిపోయా. ఎందుకంటే నేను వీడియో పెడితే నాకు ఎన్ని వ్యూస్ వస్తాయో తను పెట్టిన వ్యూస్కి నాకు అసలు బ్లాంక్లో ఉన్నా. నేనైతే ఇంకేం మాట్లాడదలుచుకోలేదు. సో మనం ఏమో సరే మోటో వ్లాగింగ్లో అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడు మేము అసలు ఏం షూట్ చేయాలో కూడా అర్థం కావట్లేదు, ఏం కంటెంట్ ఇవ్వాలో అర్థం కావట్లేదు. ఈ రోజు మొత్తం బ్లాంక్లో ఉన్నాం. సో ఈ రోజు ఒక్క వీడియో మాత్రం అడ్జస్ట్ అవ్వండి, ఎందుకంటే మేము మాట్లాడే టైం కూడా మాకు మైండ్ అసలు సరిలేదు. అదొకటే చెప్పాలనుకున్నాం. మా బాధ అర్థం చేసుకుంటే చాలు. మీకు ఇంతకు మంచి మీరు చేయాల్సింది ఏమీ లేదు. మా బాధ అర్థం చేసుకోండి, మా కష్టాన్ని గుర్తించి ఒక లైక్, ఒక షేర్ చేయండి అంతే, లేదా ఒక సబ్స్క్రైబ్ చేయండి. అంతకు మించి ఇంకేమొద్దు. మన వ్లాగ్లో అయితే మాట్లాడుకుందాం గాయస్. ఏం మాట్లాడాలో తెలియట్లేదు అసలు ఈరోజు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డే మొత్తం డల్గా అయితే వెళ్తుంది. సల్మాన్ బ్రో ఫేస్లో కానీ నా ఫేస్లో కానీ అదే రక్త బొట్టు అంటారు కదా, బ్లడ్ డ్రాప్ కూడా లేదు. మేము ఇల్లు వదిలేసి, పేరెంట్స్ని వదిలేసి, మాకున్న వర్క్లన్నీ వదిలేసి మిమ్మల్ని అందరినీ ఏదో ఒకటి చూపించి సంథింగ్ కొత్తగా చూపిద్దామని చెప్పేసి ఇంత దూరం ట్రావెల్ అయ్యాం గాయస్. కానీ మీ సపోర్ట్ అయితే అస్సలు ఉండట్లేదు. సపోర్టే కాకుండా ఇంకా అయితే నేనైతే ఇంకా సల్మాన్ బ్రో అన్న అయితే సెటిల్ అయ్యారు. నేను ఇంకా నా గురించి చెప్పాలనుకో, నేను 2 ఇయర్స్ నుండి లిటరల్గా లదాఖ్ 2 టైమ్స్ వెళ్ళాను. మళ్ళీ లోకల్గా హంపి కానివ్వండి, ఊటీ కానివ్వండి, కూర్గ్ కానివ్వండి, గోవా కానివ్వండి. సో ఈ రైడ్స్ అంతా చేస్తూనే ఉన్నా. అయినా కానీ ప్రాబ్లం ఏంటో తెలియట్లేదు గాయస్. నేనైతే కంటెంట్ ఇస్తూనే ఉన్నాను, నాకున్నంత వరకు మీకు మంచిగా ఇస్తూనే ఉన్న కంటెంట్ అయితే. కానీ ఎక్కడ ప్రాబ్లం అవుతుందో కూడా నాకు అర్థం కావట్లేదు. మీరు అంతమంది వీడియో చూస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ డే 1 వీడియో, మొన్న నేపాల్ రైడ్లో డే 1 వీడియో 3,000 మెంబర్స్ చూసారు గాయస్. 3,000 మెంబర్స్కి యూట్యూబ్ వచ్చేసి 30,000 మంది రికమెండ్ చేస్తే 3,000 మెంబర్స్ చూసారు. ఏం చెప్పాలి గాయస్ ఇంకంతకంటే? మీరు కొత్తగా మన ఛానల్కి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సైడ్ నుండి మీరు నాకు ఇచ్చే బూస్ట్ అదే. మీరు నన్ను ఎంకరేజ్ చేయాలి అనుకుంటే మీరు నాకు సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, ఓకే మన ఛానల్ అనేది గ్రోత్కి ఉంది. ఇందాక సల్మాన్ బ్రో కనుక చెప్పినట్టు మీరు సపోర్ట్ చేయకపోతే సల్మాన్ అనేవాడు యూట్యూబ్లో కనిపించాడు అన్నట్టు ఉంది పరిస్థితి. నేనైనా ఎన్ని సంవత్సరాలు నేను నా సొంత డబ్బులు లక్షలు యూట్యూబ్కి ఖర్చు పెడుతున్నా చెప్పండి. ఇప్పుడు ఒకటోసారా రెండోసారా? దాదాపు ఇది ఇంటర్నేషనల్ రైడ్ వచ్చేసి 2nd టైం. లదాఖ్ 2 సార్లు చేశా. వెళ్ళొచ్చినప్పుడల్లా 1 lakh. ఇప్పటికి 4-5 లక్షలు. యూట్యూబ్కే నేను 10 లక్షల దాకా ఖర్చు పెట్టాను గైస్. బైక్ కానివ్వండి, గోప్రోస్ కానివ్వండి, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, బిల్స్, పెట్రోల్స్, అవి ఇవి మొత్తం కలిపి 10 లక్షలు దగ్గర ఖర్చు పెట్టా. కానీ ఈ రోజుకి నాకు యూట్యూబ్లో ₹1 నేను తీసుకుంది లేదు. అయినా నా ప్యాషన్ అది. నేను డబ్బులు ఇంత ఖర్చు పెడుతున్నాను, నాకు డబ్బులు ఎక్కువ. చాలామంది అనుకుంటారు, అరే శివగాడికి డబ్బులు ఎక్కువ ఖర్చు పెడుతున్నాడు, ఎవరు చేయమన్నాడు నేను, ఎవరు వెళ్ళమన్నాడు అని చెప్పేసి కూడా చాలామంది అయితే కామెంట్స్ అయితే పెడుతున్నారు. బట్ నేను వాళ్ళందరికీ ఒకటే చెప్పాలనుకుంటున్నా, ఇది నా ప్యాషన్ భయ్యా. నా ప్యాషన్ కోసం నేను చేస్తున్నా. నా ప్యాషన్ కోసం నేను చేసేటప్పుడు ఆ వర్క్కి, ఆ కష్టానికి ఉన్నట్టు నేను అడుగుతున్నా. ఆ కష్టానికి ఫలితం ఉండాలి కదా. ఇప్పుడు మనం ఒకటి చేస్తున్నామంటే ఆ కష్టానికి సంథింగ్ ఉండాలి. సో ఎవరైనా సరే 10th క్లాస్ మొత్తం చదివేసి, లేకపోతే బీటెక్ మొత్తం చదివేసి లాస్ట్లో ఎగ్జామ్స్లో ఫెయిల్ అయితే ఎలా ఉంటుంది? సో నేను కూడా అదే మనం ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వకపోయినా ఒక యావరేజ్గా 80%, 70%లో పాస్ అయినా చాలు. మనం 4 years, 5 years కష్టపడి చదివి లాస్ట్లో మనం బ్యాక్లాగ్స్ పెట్టుకుంటూ ఇంకా స్టడీస్ అనేది కంప్లీట్ చేయకుండా ఉంటే ఎంత కష్టమో. నాకు కూడా ఇన్ని సంవత్సరాలు నేను యూట్యూబ్ చేస్తున్నా కానీ నేను ఇంకా ముందుకెళ్ళలేకపోతున్నాను అనే బాధ నాకు ఎవ్రీడే ఇంకా ఎక్కువ అవుతుంది. లిటరల్లీ ఇందాక చెప్తున్నా, సల్మాన్ బ్రో లైవ్లో మాట్లాడుతుంటే నాకు కళ్ళమ్మ నీళ్ళే వచ్చాయి. ఎందుకంటే ఆ కష్టం నాకు తెలుసు. నేను తనతో చెప్పలేకపోయా, బ్రో నాకు ఇంత కష్టంగా ఉంది యూట్యూబ్లో నేను పికప్ అవ్వడానికి అనేది నేను చెప్పలేకపోయా. నా వీడియోస్ వచ్చిన వెంటనే రిపోర్ట్లు కొడుతున్నారు. ఎందుకు కొడుతున్నారో తెలియదు. నేను మీకు ఏమి చేశానని చెప్పి రిపోర్ట్లు కొడుతున్నారు. వీడియో అనేది ఎందుకు వైరల్ అవ్వనివ్వట్లేదు నాకు అర్థం కావట్లా. ఇన్స్టాగ్రామ్లో అంత ఫాలోవర్స్ ఉన్నారు, ఒక్కళ్ళైనా రెస్పాండ్ అవుతున్నారా? లేదు. సరే యూట్యూబ్లో 5,000 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు ఈ రోజున్న స్టాటిస్టిక్సే తీసుకుందాం, 5,000 మెంబర్స్ ఉన్నారు. ఒక్కరైనా చేస్తున్నారా గైస్? ఒక్కరైనా ఉన్నారు అంటే ఉన్నారు.
ఒక 10 to 15 మెంబర్స్ ఉన్నారు నా పర్సనల్గా మెసేజ్ చేసి బ్రో ఈరోజు వీడియో చాలా బాగుంది అది ఇదని పర్సనల్గా నాకు సజెషన్స్ ఇచ్చి మన ఛానల్ గ్రోత్ కోసం ఎదురు చూసే వాళ్ళు ఒక 15 to 20 మెంబర్స్ ఉన్నారు. 5000 మెంబర్స్లో 15 to 20 మెంబర్స్ ఏంటి గైస్. మీరు లేకపోతే మీరు సపోర్ట్ చేయకపోతే నేను అసలు ముందుకు వెళ్ళగలనా? మీ సపోర్ట్ అనేది నాకు చాలా 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 ఇంపార్టెంట్ గైస్, అదొక్కటి అర్థం చేసుకోండి. అంతకుమించి నేను ఇంకేం అడగట్లేదు. మీరు కనుక సపోర్ట్ చేస్తే నేను ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా చేస్తా. మన దగ్గర కంటెంట్ ఉంది, నేను ఆ కంటెంట్ చేయాలనుకుంటున్నా. కానీ మీ సైడ్ అనేది నేను ఈ రైడ్లో 30K టార్గెట్ పెట్టుకొని వచ్చా. 30,000 ఎలా అయినా ఈ రైడ్లో నేను కొట్టాలని. ఛానల్కి నేను రైడింగ్ స్టార్ట్ అయ్యి 10 days అవుతుంది. లిటరల్గా 10 days నుండి నేను ఇంకా డే 1 ఎక్కడ ఉన్నాను, ఇంకా అక్కడే ఉన్నా. 200 మెంబర్స్ 500 మెంబర్స్ ఎక్స్ట్రా వచ్చారు అంతే. సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్కి వచ్చిన వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. నోటిఫికేషన్ అనేది చాలా మందికి ఎనేబుల్ అవ్వట్లేదు అనుకుంటున్నాను నేను. అందుకని చెప్పేసి మీకు వీడియో అనేది ప్రాపర్ క్లారిటీ అయితే రావట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని అలా వదిలేస్తే కాదు. నోటిఫికేషన్ అనేది ఆల్ అని పెట్టుకుంటే మాత్రమే నేను వీడియో రిలీజ్ చేసిన నెక్స్ట్ సెకండ్ మీకు నోటిఫికేషన్లో ఉంటుంది. అండ్ మీకు యూట్యూబ్ హోమ్ పేజ్లో కూడా మీకు వీడియో ఉంటుంది. అదొక్కటే కోరుకున్నా. ప్లీజ్ గాయస్ అర్థం చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి గాయస్. నేను రిక్వెస్ట్ చేస్తున్నా అందరిని లిటరల్గా. సో గాయస్ టైం చూసుకోండి, 5:36 అయింది. సో మార్నింగ్ నుండి బ్రేక్ఫాస్ట్ లేదు, ఫుడ్ లేదు, ఏం లేదు. బీహార్లో ఏ మల్టీ క్యూజిన్ రైస్ రెస్టారెంట్కి అయితే వచ్చామన్నమాట ఇక్కడ ఫుడ్ తినడానికి. సో సల్మాన్ బ్రో అయితే ముందుకు వెళ్ళిపోయారు. ఇంకా చాలా టైం ఉంది, 5 hours 14 minutes అయితే జర్నీ ఉంది. మార్నింగ్ 6:80 ఉండింది. సో ఈరోజు కుదిరిన వర్షం పడుతుంది దారిలో. సో అందుకని చెప్పేసి చిన్నగా వెళ్తున్నాం. ఈరోజు కుదిరినంతవరకు వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాం. సో ఏ టైం అనేది చూద్దాం. లోపల కూర్చునే పని అయితే అసలు వద్దు. అదే బైక్ విజిబిలిటీ లేదా? బైక్ విజిబిలిటీ లేదా? బైక్ కనిపించదు కదా లోపల కూర్చుంటే. భయ खाना किधर खाना? इधर अंदर है बाहर? बाहर बाहर इधर बैठो. इधर से सीधा वाराणसी. మరేం చేస్తా? బండి 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 ఆయన కింద పడతాడు. नहीं नहीं एक्चुअली आज है ना బ్యాగ్ పడిపోయిందా? ఎన్ని సామాన్లు పోగొట్టుంటావు దారిలో? ज़्यादा लगेगा टाइम? नहीं भैया 4 घंटा. 4 घंटा? हम लोग नाइट टाइम ज़्यादा स्पीड नहीं चलेगा ना, आराम से 100. 100 काफी है भैया. एडवेंचर है. ఏంది ఊరుకో, నా బండి వచ్చింది నీది పోదు. నీచే గిరి జాయేగా భయ్యా. ముందు అక్కడ పెద్ద రాయి కూడా, అక్కడ పెద్ద ఉంది చూడు స్టార్టింగ్లో. ఫోన్ ఛార్జ్ పెట్టి ఉంది బైక్లో. कब आप लोग निकले थे? सॉरी कब निकले थे वहाँ से? 7 दिन हो गया. 7 दिन. 7 दिन हो गया. 7 दिन में यहाँ आए. నువ్వు ఇంకా రాకపోతే ఏదో అయింది అనుకున్నా నేను. నువ్వు రాకపోయేసరికి ఏదో అయింది అనుకున్నా. एक दिन में कितना किलोमीटर चलते? 700. एक दिन में. సో గాయ్స్ టైం వచ్చేసి 11:20 అవుతుంది. సో ఇంకా మేమైతే డెస్టినేషన్కి ఇంకా 100 kilometers దూరంలో అయితే ఉన్నాం. సో ఒకసారి ఫాగ్ అయితే చూడండి గాయ్స్ ఎంత హెవీగా ఉండిందో. నేను ఫాగ్ ల్యాంప్స్ వేసుకుని వెళ్తున్నా. సల్మాన్ బ్రో వచ్చేసి నా బ్యాక్ సైడ్ అయితే వస్తున్నాడు. సో ఇది సిచ్యువేషన్ రైట్ నౌ. అయినా సరే చలికి చేతులు అయితే నావి ఇలా అయిపోతున్నాయి. గ్లౌజ్ కూడా యూజ్ చేయలేదు, ఎందుకంటే గ్లౌజ్ లోపల పెట్టా, మర్చిపోయి బ్యాగ్లో ఉండిపోయింది. సో ఇంకా మళ్ళీ తీయడం ఎందుకు లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా అలానే నేనైతే డ్రైవ్ చేసి స్టార్ట్ అయిపోయాను. సో టైం చూసుకుంటే ఎగ్జాక్ట్గా 11:20 అవుతుంది ఇప్పుడు. సో ఈ టైంలో కూడా మనమైతే ఇంకా జర్నీ చేస్తూనే ఉన్నాం. ఎందుకంటే రేపు మార్నింగ్ ఎలా అయినా సరే వారణాసి నుండి నేపాల్కి ఎంటర్ అయితే అవ్వాలి. అందుకని చెప్పేసి టీటీఎస్ ఫైనల్గా టైం వచ్చేసి 2:42 అయితే అవుతుంది. మనం గంగా నది పైన ఉన్నా. సో ఈ బ్రిడ్జ్ మీద అయితే ఉన్నాం అనమాట. సో ఇవన్నీ ఘాట్స్, అస్సీ ఘాటు, మణికర్ణిక ఘాటు. సో ఒక్కొక్కటి ఒక్కొక్క ఘాట్ అనమాట. సో ఇలా ఎన్నో 30 ఘాట్స్ అయితే ఉన్నాయి. సో మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తా చూడండి, చూసారా? సో ఇదన్నమాట. సో ఇప్పుడు మనమైతే హోటల్కి వెళ్ళడానికి ఇంకా 13 kilometers ఉంది. లిటరల్గా ఈరోజు మేము చేసిన అట్రాసిటీ మామూలు అట్రాసిటీ అయితే కాదు. చాలా అంటే చాలా 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 కష్టపడ్డాం ఈరోజు. రేపు మార్నింగ్ ఒక పెద్ద విషయం అయితే జరుగుతుంది వారణాసిలో. సో నేనైతే మచ్చి ఎక్సైటెడ్గా ఉన్నా.
అండ్ చాలా భయంతో కూడా ఉన్నా. సో ఏంటనేది చూద్దాం రేపు మార్నింగ్. దానికి సపరేట్గా ఒక వీడియో అయితే తీద్దాం, తీసి దాన్ని కూడా ఒక వ్లాగ్లో అయితే పెడదాం. ఇక్కడే దగ్గరలో ఏదైనా రూమ్ తీసేసుకుందాం భయ్యా. దూరం వెళ్ళలేం, నిద్ర నాకు ఆగట్లా, మామూలు నిద్ర, పోతే కోమాలోకి వెళ్ళిపోతా. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు